నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం పివివి సత్యనారాయణ గారు రచించిన ఒక హర్రర్ స్టోరీ విందాం. అతను ఒక టూరిస్ట్ గైడ్. ఆ రోజు పున్నమి నాటి రాత్రి అతనికి ఇద్దరు టూరిస్టులు ఎదురుపడ్డారు. వారు ఓరుగల్లు కోట చూడాలి అన్నారు. సరేనని గైడ్ వాళ్ళకి ఓరుగల్లు చూపించి వచ్చేటప్పుడు ఒక పాడుబడిన జమీందారు బంగ్లా కనిపించింది. వాళ్ళు దాన్ని చూస్తామని దిగారు. కానీ అక్కడ వాళ్ళు ఏం చూశారు? సస్పెన్స్ హర్రర్ కథను వినండి. రాత్రి 10 గంటలవుతుంది. పున్నమి రేయి కావడంతో వెన్నెల పిండారబోసినట్లుంది. వరంగల్ నగరం వెన్నెల మడుగులో నిశ్శబ్దంగా జలకాలాడుతోంది. పాడుపడ్డ ఓరుగల్లు కోటకు వెళ్లే మార్గంలో పచ్చిక బయలుపైన పడుకుని ఆకాశంలోకి వీక్షిస్తూ పక్కుమంటున్న పూర్ణచంద్రుని నవ్వుల జిలుగుల్లో తడిచి ముద్దవుతుంది ఓ యువజంట. వారలా ఎంతసేపు ఉన్నారో తెలియదు. చేరువలో ఎవరివో అడుగుల సవ్వడి వినిపించడంతో లేవబోయాడు ఆ యువకుడు. అప్పుడేనా రాజా అంటూ అతని ఛాతిపైన తల పెట్టుకొని పడుకున్న యువతి అతన్ని లేవకుండా ఆపబోయింది. ఎవరో వస్తున్నట్టున్నారు రాణి, చూద్దాం పదా అంటూ లేచి ఆమెకు చెయ్యందించి పైకి లేపాడు అతను. చేతులు పెనవేసుకుని రోడ్డు వైపు నడిచారు ఇద్దరు. చెట్టపట్టాలు వేసుకొని అటే వస్తున్న మరో యువజంట వారి కంటపడింది. వారికి ఎదురు వెళ్ళాడు అతను. ఆమె అనుసరించింది. హాయ్ అంటూ ఆ ఆగంతుకులను పలకరించాడు. మీరు టూరిస్ట్లా అని అడిగాడు. అవునన్నట్లు తలలు ఊపారు వాళ్ళు. ఆ యువకుడికి 20 ఏళ్ళుంటాయి. మీడియం హైటు, చామన ఛాయ రంగు. తెల్లగా స్లిమ్గా ఉన్న ఆ యువతి వయసు 18కి మించదు. వారి రూపాలు, వస్త్రధరణ చూస్తే సంపన్నుల్లాగా ఉన్నారు. మై నేమ్ ఈజ్ రాజా, టూరిస్ట్ గైడ్ని. తనను తాను పరిచయం చేసుకున్నాడు రాజా. షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్, నా హృదయ రాణి, పేరు ఝాన్సీ రాణి. వెన్నెల్లో వ్యాహ్యాళికి బయలుదేరినట్లు చెప్పారు వాళ్ళు. రాజా అడిగిన ప్రశ్నకు తామింకా ఓరుగల్లు కోటను చూడలేదని చెప్పారు. తాజ్మహల్ని అందరూ చూస్తారు, కానీ దాని అందాలను వెన్నెల్లో చూసినప్పుడే జన్మ ధన్యమవుతుంది. అలాగే ఓరుగల్లు కోట, రామప్ప దేవాలయం, శివలింగం, 1000 స్తంభాల మంటపం ఇవన్నీ పగటిపూట కంటే పున్నమి రాత్రి నాడు చూస్తే పరవశించిపోతాం చెప్పాడు రాజా. ఆ జంట ముఖాలు చూసుకుంది. మీరు చూస్తానంటే ఇప్పుడే మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళగలను నేను. వెన్నెల మడుగులో కనువిందు చేసే ఆ శిల్ప కుడ్యాలన్నింటినీ చూపించి వాటి చరిత్రను వివరిస్తాను. నా ఫీజు ఎక్కువేం కాదు, జస్ట్ 1000 రూపీస్, కేవలం 1000 రూపాయలే అన్నాడు రాజా వారి ముఖ కవళికలను గమనిస్తూ. మళ్ళీ ముఖాలు చూసుకుంది ఆ జంట. అది గమనించి ఐనో, ఇప్పుడు మనీ దగ్గర లేదనేగా మీ సంశయం నవ్వాడు రాజా. డోంట్ వరీ, తిరిగి వచ్చాక మీ హోటల్ రూమ్కి వచ్చి తీసుకుంటాను. వారు మాట్లాడకపోయేసరికి మౌనం అర్ధాంగీకారంగా తీసుకొని హుషారుగా ఈల వేశాడు రాజా. ఎంత వెన్నెలైతే మాత్రం వాహనమేదీ లేకుండా ఇప్పుడు అంత దూరం ఎలా వెళ్తాం రాజా, మెల్లగా అంది అతని గర్ల్ ఫ్రెండ్. అలా రోడ్డుపైకి వెళ్తే ఏ క్యాబ్ ఏదైనా కనిపిస్తుందేమో చూస్తాను అన్నాడు. ఆ జంటతో జస్ట్ ఏ మినిట్ సార్, ఐ గెట్ ట్యాక్సీ అంటూ రాణిని అక్కడే ఉండమని చెప్పి వెళ్ళాడు. 4 అడుగులు వేశాడో లేదో వెదకపోయిన తీగ కాలికి తగిలినట్టు కారు ఒకటి వచ్చి ఎదురాగింది. అతనికి అడ్డుగా వెళ్ళి ఆపాడు. లోపల డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. నల్లగా, ఎత్తుగా, దృఢంగా ఉన్నాడు అతను. ముఖం వికృతంగా, చూపులు కోరగా ఉన్నాయి. కారు చూస్తే ఇక్ష్వాకుల కాలం నాటిదిలా ఉంది. డ్రైవర్ రూపం చూసి కించిత్తు జడుసుకున్నా అతనితో మాట్లాడి బేరం కుదుర్చుకున్నాడు రాజా. టూరిస్టు జంట వెనక సీట్లో కూర్చుంటే రాజారాణీలు ముందు సీట్లో డ్రైవర్ పక్క సర్దుకొని కూర్చున్నారు. ప్రస్తుతం వరంగల్గా రూపొందిన ఓరుగల్లు యొక్క చారిత్రాత్మక ప్రాశస్త్యం, శతాబ్దాల వాతావరణ కాలుష్యానికి, పాలకుల నిర్లక్ష్యానికి గురై ఆ బృహత్ కట్టడాలు పాడుబడిపోవడం, చెక్కు చెదరని రమణీయతతో విలసిల్లే ఆ శిల్పకళా చాతుర్యం గురించి దారి పొడవునా వివరిస్తూనే ఉన్నాడు రాజా. అసలు దానికి ఓరుగల్లు అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసా? తమిళంలో ఒక కల్లు అంటే ఒక రాయి అని అర్థం. ఒంటి రాతితో నిర్మించబడ్డ కట్టడం కనుక ఒరు కల్లు అని పిలిచేవారు దాన్ని.
కాలక్రమాన అది ఓరుగల్లుగా పరిణామం చెందింది అని చెప్పాడు. తన ప్రియుడి వాగ్దాటికి లోపలే మురిసిపోతూ ఉంది రాణి. అంతవరకు మౌనంగా డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ హఠాత్తుగా అన్నాడు, కోటకు 5 క్రోసుల దూరంలో పాడుబడ్డ జమీందారు భవంతి కూడా ఉంది. రాజా రాణి చిన్నగా ఉలిక్కిపడ్డారు. డ్రైవర్ వంక అనుమానంగా చూశాడు రాజా. నిన్ను ఈ ప్రాంతాల్లో ఎప్పుడు చూసినట్టే లేదు, ఈవేళప్పుడు హఠాత్తుగా ఎక్కడి నుండి ఊడిపడ్డావు అని అడిగాడు. డ్రైవర్ నవ్వే సమాధానం చేశాడు. కారులో కాసేపు మౌనం అలుముకుంది. ఒకప్పటి ఓరుగల్లు కోట ప్రాంతానికి చేరుకునేంత వరకు ఎవరూ మాట్లాడలేదు. కారు దిగారు అంతా. ఒకప్పుడు అత్యంత ప్రాభవంతో వెలుగొందిన కాకతీయ రాజుల స్మృతికి చిహ్నంగా కేవలం శిథిల కుడ్యాలు, ముఖద్వారాలు, ఆర్చులు స్వాగతం పలికాయి. కాలక్రమంలో జీర్ణించుకుపోయిన రామప్ప దేవాలయం దర్శనమిచ్చింది. శివలింగం, మంటప ప్రాంగణం, 1000 స్తంభాల మండపం వగైరాలు అలనాటి ప్రాశస్త్యాన్ని చాటుతుంటే, వెన్నెల్లో తడిసి ముద్దవుతున్న కట్టడాల రమణీయత, నాటి శిల్పుల శిల్పకళా నైపుణ్యం చూపరులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆ యువతీ యువకులు ఆ కుడ్యాల నడుమ తిరుగాడుతుంటే ఆలకించే ఆసక్తి ఉండాలే కానీ ఈ శిథిలాలు కథలు చెబుతాయి, శిల్పాలు చతుర్లు పలుకుతాయి అంటూ ఒక్కో కట్టడం గురించి వివరిస్తూ వాటి వెనుకున్న చరిత్రను వివరించసాగాడు రాజా. డ్రైవర్ 1000 స్తంభాల మంటపం మీద కూర్చొని మౌనంగా ఎటో చూస్తున్నాడు. కాసేపటి తర్వాత మళ్ళీ కారులో కూర్చున్నారంతా. కారును వెనక్కి పోని అన్నాడు రాజా డ్రైవర్తో. మరి రాజుగారి భవంతో అన్నాడు డ్రైవర్ అదోలా నవ్వుతూ. పాడుబడ్డ భవనం, అక్కడ చూడ్డానికి ఏముంది అన్నాడు రాజా అయిష్టంగా. చాలా ఉంది. పూర్వం మహారాజు తన రాణులలో ఒకరి కోసం కట్టించిన అద్భుతమైన భవంతి అది. తర్వాత అది జమీందారుల నివాసమైంది. చూసి తీరవలసిన కట్టడం అన్నాడు డ్రైవర్. రాజా ఏదో అనబోతుంటే అక్కడికే పోనీ అన్నాడు వెనక సీట్లోని యువకుడు కారు స్టార్ట్ చేస్తూ. ఆ భవంతికి ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది అన్నాడు డ్రైవర్. ఇప్పుడు అదంతా వీళ్ళకి చెప్పడం అవసరమా షార్పుగా అన్నాడు రాజా. పర్వాలేదు చెప్పని అని వెనక నుంచి ఆ యువకుడు మెల్లగా అనడంతో చెప్పుకుపోయాడు డ్రైవర్. కాకతీయ రాజవంశీయుల అనంతరం ఎవరెవరికో ఆ భవంతి ఆవాసమైంది. చివరగా రవీంద్రారెడ్డి అనే ఒక జమీందారు నివసించేవాడు అందులో. కొడుకు, కోడలు, మనవరాలితో ఉండేవాడు అతను. ఎల్లప్పుడూ పలువురు నౌకర్లు, చాకర్లతో కళకళలాడుతూ ఉండేది ఆ భవంతి. రవీంద్రారెడ్డి మనవరాలు జగదకు 18 ఏళ్ళు. విశ్వం అనే ఓ సామాన్య టూరిస్ట్ గైడ్ని ప్రేమించింది ఆమె. డ్రైవర్ వంక చురుగ్గా చూశాడు రాజు. అదేమీ గమనించినట్టు చెప్పుకుపోయాడు అతను. వారి ప్రేమ పెద్దలకు ఆమోదయోగ్యం కాలేదు. విశ్వాన్ని మర్చిపోమ్మని జగదను హెచ్చరించారు. వినిపించుకోలేదు ఆమె. విశ్వంతో వివాహం జరిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించింది. దాంతో స్ట్రాటజీని మార్చిన రవీంద్రారెడ్డి వారి ప్రేమను అంగీకరిస్తున్నట్లు నటించాడు. త్వరలోనే వారికి వివాహం జరిపిస్తానంటూ మనవరాల్ని నమ్మించి విశ్వాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. నెల్లాళ్ల తర్వాత ఓ రోజున వారిని రామప్ప గుడికి వెళ్ళి రమ్మని చెప్పి కారులో పంపించాడు. పెద్దాయన ఆదేశాల మేరకు త్రోవలో కారును కొండకు గుద్దించి తాను బయటకు ఉరికేశాడు డ్రైవర్. ఆ యువజంట అక్కడికక్కడే మరణించింది. అయితే డ్రైవర్ కూడా బతకలేదు. బయటకు దుమికినప్పుడు తల ఓ బండరాతిని ఢీకొనడంతో చనిపోయాడు. జమీందారు కుటుంబానికి చెందిన ఆడపిల్ల ఓ సామాన్యుడితో ప్రేమలో పడడం సహించలేక పరువు కోసం వారిని చంపించాడు రవీంద్రారెడ్డి. ఆగాడు డ్రైవర్. ఓ క్షణం కారులో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. మళ్ళీ కొనసాగించాడు అతను. ఆ తర్వాత 6 నెలలు తిరగకుండానే రవీంద్రారెడ్డి కొడుకు, కోడలు ఏదో ఒక వింత జబ్బుతో మరణించడం జరిగింది. అందుకు బలవంతపు చావుకు గురైన ఆ యువజంట ఆత్మలే కారణం అని జ్యోతిష్కుడు చెప్పడంతో బతికుండగా వారు కలిసి తీయించుకున్న ఫోటోని పెద్దగా చేసి పటం కట్టించి హాల్లో ఆవిష్కరించాడు జమీందారు. ఆ విధంగానైనా కొంతైనా ఉపశమనం కలుగుతుంది అన్న ఆలోచనతో. కానీ మరో 6 నెలలకు అదే వ్యాధితో అతను కాలం చేశాడు. అనంతరం ఆ భవంతిలో అడుగుపెట్టడానికి ఎవ్వరూ సాహసించలేదు.
అప్పటి నుంచి అది అలాగే ఉండిపోయి పాడుపడిపోయింది. అదంతా జరిగి 30 ఏళ్ళు అయిపోయింది. ఎవ్వరూ నోరు మెదపలేదు. అంతేకాదు, ఆ డ్రైవరు దెయ్యమై అదే కారును నడుపుతూ అప్పుడప్పుడు ఈ ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాడని చెప్తుంటారు అన్నాడు అతను. లేత ఎరుపు రంగు అంబాసిడర్ కారు అది. ఉలికిపాటును కప్పిపుచ్చుకున్నాడు రాజా. ప్రస్తుతం వారు ప్రయాణిస్తున్న కారు లేత ఎరుపు రంగు అంబాసిడర్. డ్రైవర్ వంక కోపంగా చూశాడు. ఇలాంటి కథలు చెప్పి వాళ్ళని బెదరగొట్టి నా బేరం చెడగొట్టుకురా మగడా. జిఎస్టీ పుణ్యమా అంటూ అసలే ఈ మధ్య టూరిస్టు ట్రాఫిక్ ఘోరంగా పడిపోయింది అన్నాడు. కారు వెనక్కి తిప్పు, వెళ్ళిపోదాం. అతని పలుకులు చెవిలో పడినట్టున్నాయి. ముందుకే పోనీ అన్నాడు వెనక సీట్లో నుంచి యువకుడు. చిన్నగా నుదురు బాదుకున్నాడు రాజా. కొద్ది క్షణాలాగి మళ్ళీ అన్నాడు డ్రైవర్. ఇంకో విషయం తెలుసా? ప్రతి పున్నమి నాడు విశ్వం జగదాల ఆత్మలు మానవ రూపాలు ధరించి పచ్చిక బయళ్ళపైన దొర్లుతూ వెన్నెల్లో చట్టపట్టాలు వేసుకొని ఈ ప్రాంతాల్లో తిరుగుతుంటాయట. అప్రయత్నంగా రాజా కళ్ళల్లోకి చూసింది రాణి. విరిసి విరియని చిరునవ్వు లీలగా వెలిసింది అతని పెదవుల మీద. వెనుక కూర్చున్న జంట ఉలిక్కి పడింది. ఆ యువతి యువకుడి పైకి జరిగి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు అతను. అంతలోనే అదిగో భవంతి అన్నాడు డ్రైవర్. దూరంలో వెన్నెల్లో ఒంటరి చెట్టులా నిలిచి ఉన్న పాడుబడ్డ భవంతి ఒకటి దర్శనమిచ్చింది. కారు భవనాన్ని సమీపించగానే చూశాంగా, ఇంక వెనక్కి పోదాం అన్నాడు రాజా కారులో నుంచి దిగకుండానే. లోపలికి వెళ్లకుండానే అన్నాడు డ్రైవర్. వెనక కూర్చున్న జంట కారు దిగింది. లోపల చీకటిగా ఉంటుంది అన్నాడు రాజా వారిని డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నిస్తూ. నా దగ్గర ల్యాంప్ ఉంది అంటూ 3 ట్యూబ్స్తో కూడిన ఎమర్జెన్సీ ల్యాంప్ను బయటికి తీశాడు డ్రైవర్. అతను లైట్ చూపుతుంటే ముందుకు నడిచారు అంతా. భవంతికి పెద్ద తాళం కప్ప ఉంది. అటుపక్క కిటికీ ఉండాలి, చూద్దాం పదండి అన్నాడు డ్రైవర్. అటువైపు వెళ్ళారంతా. పెద్ద కిటికీ అది. తలుపు మూసి ఉందే తప్ప లోపల గడి పెట్టలేదు. తెరుస్తుంటే వింత శబ్దం చేసింది. ఆ కిటికీ గుండా జాగ్రత్తగా లోపలికి ప్రవేశించారు. వారి వెనకే మళ్ళీ కిటికీ తలుపు మూసేశాడు డ్రైవర్. లోపల అడుగిడగానే దుర్గంధం గుప్పుమంది. ఎమర్జెన్సీ ల్యాంప్ వెలుతురులో పరిశీలనగా చూశారు అంతా. సువిశాలమైన హాలు, కొన్ని గదులను, దుమ్ము కొట్టుకుపోయిన ఖరీదైన ఫర్నిచరు, గోడలకు బూజులతో కప్పబడి ఉన్న తైలవర్ణ చిత్రాలు, ఫోటోలు. మేడపైకి మెట్లున్నాయి. హఠాత్తుగా వెలుగు కనిపించడంతో గబ్బిలాలు అలజడి చెంది గడబిడగా ఎగురుతూ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గదులు, కిచెను, డైనింగు, గెస్ట్ రూమ్స్ని దర్శించారు. అనంతరం మేడపైకి వెళ్ళడానికని మెట్ల వైపు దారి తీశారు. డ్రైవర్ నిల్చుండిపోయి, ఆ ప్రేమ జంట ఫోటో ఇదేననుకుంటా, చూద్దాం ఉండండి అంటూ గోడ దగ్గరకు వెళ్ళాడు. గోడపైన బూజులతో కప్పబడి ఉన్న పెద్ద ఫోటోగ్రాఫ్ ఒకదాన్ని అందుకోపోయాడు. చేతికి అందలేదది. బరువుగా ఉన్న టీపాయ్ ఒకటి మోసుకు వస్తుంటే, అంత కష్టపడి దాన్ని చూడనవసరం లేదు కానీ వదిలేయ్ అన్నాడు రాజా. డ్రైవర్ జవాబు ఇవ్వకుండా గోడ దగ్గరగా టీపాయ్ వేసి దాని పైకెక్కి చేతులతో ఫోటో మీది బూజులను తొలగించాడు. ఈసారి ఫోటో స్పష్టంగా కనిపిస్తుంది. దాని వంక చూసిన రాజా, రాణి త్రుళ్ళిపడ్డారు. అప్రయత్నంగా తమ పక్కకు చూశారు. టూరిస్టు జంట అక్కడ లేదు. అంతవరకు వారి పక్కనే నిల్చునికున్న ఆ యువజంట అదృశ్యమైపోయింది. ఫోటోలోని వ్యక్తులను చూసిన డ్రైవర్ కొయ్యబారిపోయాడు. దబ్బుమన్న శబ్దానికి తేరుకొని తిరిగి చూశాడు. రాజా, రాణీలు నేలపైన స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. తమతో వచ్చిన యువజంట జాడలేదు. తాము ప్రవేశించిన కిటికీతో సహా మూసిన తలుపులు మూసినట్టే ఉన్నాయి. భయంతో నిల్చున్న చోటనే బిగుసుకుపోయాడు అతను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.